నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరును నెల్లూరులో కలిపే వరకు ఉద్యమించాలి. గూడూరులో నిరాహార దీక్ష కూర్చుంటానని ప్రకటించిన వైకాపా నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కదా ప్రసన్నన్న, రాజకీయ లబ్ధి కోసం నిరాహార దీక్షలు ఎందుకని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని వెలసియున్న శ్రీ పట్టాభిరామాలయంలో కోట ప్రాంతానికి చెందిన శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు అల్లం సాయిరాం నరేష్, సాయివాణి, వేదాంశ్, శ్రేయాంశ్ల ఆర్థిక సహకారం 50 మంది నిరుపేద మహిళలకు 20,000 రూపాయలు విలువ చేసే రగ్గులు ఆలయ ధర్మకర్త మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ అల్లం రమణయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవాస భారతీయులైన సాయిరాం నరేష్, సాయివాణిల వివాహ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఆ వేడుకను ఆర్భాటం చేయకుండా పేద మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ చలికాలంలో చలిని తట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడే రగ్గులను పంపిణీ చేయడం వారి దాతృత్వానికి నిదర్శనం అన్నారు. వారి దంపతులకు శుభాశీస్సులను, అభినందనలు తెలియజేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య మాట్లాడుతూ జన్మించిన ప్రతి ఒక్కరూ జన్మను సార్థకం చేసుకోలేరని, విదేశాల్లో ఉంటున్నప్పటికీ స్వదేశంపై మమకారంతో, పేదల పట్ల ఆర్తితో ఇటువంటి సత్కార్యం చేయడం, జన్మను సార్థకం చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతబాబు, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సభ్యులు కంచి పన్నగ సాయి, వెంపలూరు బాబురావు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలు ఆయన పొలంలో ఉన్నా కూడా వచ్చేసాడంటే మన మీద ఉండే అభిమానం, మన ఊరు మన వాళ్ళు చేస్తున్నారు అన్న మంచి ఆలోచనతో ఆయన అటు వదిలిపెట్టి కూడా వచ్చేసాడంటే అబ్బాయికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సంవత్సరం అందజేస్తున్నాం. శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఏర్పడి 2002 సంవత్సరం సరాసరిగా 23 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి 3 చక్రాల బండ్లు, కుట్టి మిషన్లు, చెట్టు నాటడం, బ్లడ్ డొనేషన్, కంటి ఆపరేషన్లు, ఇట్లాంటి చెట్టు నాటడం అన్నీ కూడా, యూనిఫామ్, చీరలు అందజేయడం, ఇట్లాంటివి కూడా ఎన్నో కార్యక్రమాలు అన్నిటికీ పాల్పడ్డాం. ఆ బాధల్లో కొంతమందికైనా ఆనందాన్ని ఇచ్చి ఆ పేదరికం లేకుండా చేయాలని ఆ తలంపుతో ఎంతమంది విద్యార్థులు ఈ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఐకమత్యంగా ఏర్పడి చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమానికి ఈరోజు మన ఊర్లో మన సొంత ఊరు కాబట్టి మన వాళ్ళకి ఇద్దామని చెప్పే తలంపుతో స్వాముల వారితో మాట్లాడడం జరిగింది. స్వాముల వారు ఈ కార్యక్రమానికి ఆయువు పోశారన్నమాట. గ్రామంలో పుట్టి ఏదో వృత్తిరీత్యా కోటలో సెటిల్ అయ్యి కేవలం తన వృత్తిని కొనసాగిస్తూ 10 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో కూర్చోవాలనే ఆలోచన లేకుండా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కష్టాలు ఎదిగి ఆ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా 10 మందికి సహాయపడాలనే ఒక గొప్ప ఆలోచనతో ఒక సంస్థను, అక్షయ సేవా సమితి అనేటువంటి ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి దాదాపు 25 సంవత్సరాలుగా కొనసాగించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ సంస్థ స్థాపకుడైనటువంటి మన గ్రామస్తుడు అల్లం రమణయ్య, ఆయనకు ఈ సేవా కార్యక్రమాల్లో సహాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి మన ఊరిలో దాదాపు 10-15 సంవత్సరాలు టీచర్గా పనిచేసినటువంటి సుబ్బయ్య, అన్నగ సాయి, బాబురావు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. కొనసాగింపుగా అనేక కార్యక్రమాలు చేస్తాడు రమణయ్య. చాలా గొప్ప విషయం అది. నాకే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే ఒక కార్యక్రమం చేయాలంటే అంతా ఆయన సొంత డబ్బులు పెట్టలేడు. ఒకరిని అడగడం ఇబ్బందిగా ఉంటుంది. అయినా 10 మంది పేదవాళ్ళకి సాయం చేయాలని కాలికి బల్పం కట్టుకొని దాంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా
అనేక మంది దగ్గర సేకరించి అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు, పేద బిడ్డకి, ఎవరైనా చదువుకునే బిడ్డకి సహాయం చేసేటువంటి కార్యక్రమం, మీలాంటి వాళ్ళకంతా ఇటువంటి కార్యక్రమం అయ్యే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు. కోటమ్మ దేవాలయం దగ్గర 6,000 మందికి భోజనం పెట్టాడు మొన్న కార్తీక మాసం. డబ్బులు అనేక మందికి ఉండొచ్చు, నా దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, నాకు ఆలోచన ఉంది, కానీ నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అటువంటి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మన ఊరు వాడు కోటలో అనేక గ్రామాలలో అనేక మందికి ఉపయోగపడుతున్నాడంటే ఊరివాడిగా సంతోషం నాకు. మన ఊరివాడు బయట ఉన్నత స్థితిలో ఉన్నాడంటే సంతోషపడతాం ఎవరైనా. ఆ విధంగా అవన్నీ చేయబట్టే తన బిడ్డలు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు, బాగా చదువుకొని ఉన్నత స్థితిలో 10 మందికి సహాయం చేయగలిగారు. అది సంతోషం. ఆ భగవంతుడు, ఆ సాయిబాబా, మన శ్రీరామచంద్రుడు ఆయన కలిగించాడు. దానికి నేను మనసారా సంతోషిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహించేదానికి ఒక 50 మంది పేదలకు సహాయపడేదానికి ఆయన కుమారుడు అల్లం సాయి నరేష్, వారి సతీమణి సాయివాణి, బిడ్డలు వేదాంశ్, శ్రేయాంశులకు భగవంతుడు ఆయురోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసేదానికి వాళ్లకు శక్తినివ్వాలని భగవంతుని మనసారా కోరుకుంటూ, గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేసే విషయంలో కమ్మ కులానికి చెందిన ఓ వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఒత్తిడి తెచ్చిన కారణంగానే నిలిపివేశారని మాజీ మంత్రి వైకాపా నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు చెప్పి వెళ్లిన చంద్రబాబుకు గూడూరు ప్రజల కన్నా స్థానిక ఎమ్మెల్యే కన్నా తన కులం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైందన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరును నెల్లూరులో కలపకపోవడాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడారని కితాబిచ్చారు. అయితే అదే మాట మీద నిలబడి చంద్రబాబు లోకేష్ చొక్కా పట్టుకుని నిలదీయమని సునీల్కు హితవు పలికాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ కాకాని గోవర్ధన్ రెడ్డి, మేరుగ మురళీధర్తో మాట్లాడి గూడూరులో నిరాహార దీక్ష చేస్తానని ప్రసన్న చెప్పారు. గూడూరును నెల్లూరులో కలిపే వరకు నిద్రపోయేదే లేదని గట్టిగా చెప్పారు. గూడూరు నియోజకవర్గంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వరప్రసాద్ గారు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మమ్మల్ని నెల్లూరులో కలపండి, తిరుపతిలో కలపొద్దని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం. గూడూరు అయితే దగ్గర ఉంటుంది, నెల్లూరులో కలపండి, కందుకూరు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు, దూరం అవుతుంది అని చెప్పి చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళిన ప్రయోజనం లేదు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్డం కొట్టి పక్కదారి పట్టించారు. గూడూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, గూడూరుని నెల్లూరులో కలుపుతాను, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని. అది మీకు వినిపిస్తాను. ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాను. తప్పకుండా మన ప్రభుత్వం సరే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. ఎంత రాగాలు తీశాడో చూడండి. ఓట్ల కోసం ఏదో చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎందుకు పెండింగ్ పడింది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్. చంద్రబాబు నాయుడికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన గూడూరు డివిజన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళందరినీ తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇది అన్యాయం. కేవలం నీకు సంబంధించి మీ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తెస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావనంటే ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా. అన్యాయం కదా. ఎందుకు అంత ప్రగల్భాలు పలుకుతా నువ్వు ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు, గూడూరుని నేను కలుపుతాను, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పావు కదా. ఏమైంది ఈరోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు. ఇకైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి. నిన్న అక్కడ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు, నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను, వదులుకునే దానికి కూడా సిద్ధం, గూడూరుని గాని నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు. నేను అభినందిస్తున్నాను. ఏదో చెప్పేసి మీడియాలో 4 మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు. సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి. చంద్రబాబు చొక్కా పట్టుకోండి, లోకేష్ చొక్కా పట్టుకోండి, ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి. పదవులు శాశ్వతం కాదు. గూడూరు నియోజకవర్గం శాశ్వతం. అక్కడ ప్రజలు మనకు ముఖ్యం. పదవులు వస్తుంటాయి, పోతా ఉంటాయి. ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, ఇంకొకటి అవుతాం. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి. ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి, దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దు. గూడూరుని నెల్లూరులో కలిపే వరకు రోడ్ల మీదకు రండి.
అధికారం శాశ్వతం కాదు. నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను, ఎమ్మెల్సీ మేరుగ మురళి గారితో మాట్లాడతాను, గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను. గూడూరుని నెల్లూరులో కలపాలి, నేను కూర్చుంటాను. ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు. చంద్రబాబు నాయుడు మెడలు వంచి గూడూరు నెల్లూరులో కలిపేదాకా వదిలిపెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా పోరాటాలు చేస్తాం. సునీల్కి అయితే చెప్తా ఉన్నా, సునీల్ పదవులు శాశ్వతం కాదు, అదృష్టం ఉండింది, గెలిచావు, ఈవీఎంలతో గెలిచావో ఇంకొక దాంతో గెలిచావో, నేనైతే అంటున్నా ప్రజల కోసం పోరాడు, గూడూరు నియోజకవర్గం కోసం పోరాడు. చిన్న వయసులో 2వ దఫా ఎమ్మెల్యే అయినావు నువ్వు అక్కడ. అందువల్ల మనకు ఈ పదవులు శాశ్వతం కాదు, వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ప్రజలు ఆశీర్వదిస్తే పదవులు వస్తుంటాయి. మాట అనేది ఒకటి నిలబడాలి. ఆ మాట మీద నిలబడ్డప్పుడే జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో. అంతే తప్ప చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా నాటకాలు ఆడతా డ్రామాలు ఆడతా ఏముందిలే మనం ఎమ్మెల్యే అయిపోయినాము, గూడూరుని తీసుకోపోయి నెల్లూరులో కలపకపోతే ఏముందిలే, మనం హ్యాపీగా ఉండాము అని మాత్రం దయచేసి అనుకోబాకు. ఇప్పటికైనా స్పందించు. బాగా మాట్లాడేవు నిన్న, నేను అభినందిస్తా ఉన్నా. అదే మాటకు కట్టుబడి రా, రోడ్ల మీదకి రా. చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరంలే, లోకేషన్ చూసి మనం భయపడాల్సిన అవసరంలే. మనం భయపడాల్సింది ఒక్కరికే, ప్రజలకు మాత్రమే మనం భయపడాలి. తల దించుకొని నిలబడాలి ప్రజల ముందు. ఎన్ని పెద్ద 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 పదవులు వచ్చినా కూడా మాట నిలబెట్టుకోవాలి. జీవితాంతం మన పేరు చెప్పుకుంటారు ప్రజలు. పలాంటి టైంలో పలాంటి పోరాడాడు, ఆయన టైంలో మాకు చేశారు, మాకు వచ్చిందని చెప్పుకుంటారు. అంతే తప్పించి చంద్రబాబు పిలిచి నీ భుజం మీద చెయ్యేసి సునీల్ వదిలేయనంటే మాత్రం ఒప్పుకోబాకు. రా, రోడ్ల మీదకి రా, మేము వస్తున్నాము, మేము కూర్చుంటున్నాము, నియోజకవర్గం అంతా తిరుగుతాము, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము, పోరాడతాం. నీ పని నువ్వు చెయ్యి. నెల్లూరులో ఉన్న గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, గూడూరు నెల్లూరులో విలీనం చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చెప్పారు. వైకాపా నాయకులు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గట్టిగానే సమాధానం చెప్పారు. ఈనాడు నెల్లూరు నుంచి విడిసిన గూడూరును తిరుపతిలో కలుపుతుంటే తమరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పైగా చంద్రబాబు చొక్కా పట్టుకోవాలని హితవు పలికిన ప్రసన్న నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొక్కా ఎందుకు పట్టుకోలేకపోయారన్నారు. ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చెప్పడంతో చంద్రబాబు గూడూరుకు అన్యాయం చేసినట్లుగా ఆరోపించడం భావ్యం కాదన్నారు. కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని సూచించారు. శాంతియుతంగా సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గూడూరు మొహం ఎప్పుడూ చూడని ప్రసన్నపై నేడు గూడూరు మీద మమకారం పొంగి పొర్లుతున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. పత్రికా మిత్రులతో ఎందుకు మాట్లాడారంటే పత్రికా మిత్రులతో కూడా అందరూ అక్కడ రెప్రజెంటేషన్ తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట చెప్పారు, కానీ ఈరోజు జరగలేదు. ఎందువల్ల జరగలేదు, మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని చెప్పి అందరూ రిక్వెస్ట్గా వచ్చి నాతో మాట్లాడారు. నేను కూడా వాళ్ళందరూ చూసి చెల్లించిపోయి నేను కూడా బాధతో మాట్లాడాను. ఏం చెప్పాను, అయ్యా చెప్పాం, కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది. అయితే మళ్ళీ మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం, వదలం, ఇంతకీ ఈ విషయాన్ని వదలం అయ్యా, నాకు అవసరమైతే నాకు రాజకీయాలు కూడా పక్కన పెట్టేస్తాను కూడా చెప్పా. నేను మళ్ళీ ఆ మాటకి కట్టుబడి ఉన్నా. దాన్ని వెనక్కి తగ్గే ప్రస్తుతం, ఎందుకంటే నా గూడూరు ఇది, నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, మున్సిపల్ చైర్మన్ చేసిన నా ప్రజల కోసం నాకేమి ఇవన్నీ ముఖ్యం కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అయితే నిన్న పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి గూడూరుని నిధుల్లో కలపండి, మేము కూడా అడుగుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడాడు, బాగా మాట్లాడాడని చెప్పాడు. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ముందు ఆ మాట మాట్లాడాను, తర్వాత ఏం మాట్లాడాడు, ఈవీఎంలతో గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు. నేను ఈఎంఎల్తో గెలిస్తే మీరు అన్నిసార్లు ఎమ్మెల్యే గారు మీరు దేంతో గెలిచారు అంటే మీరు పెద్దోళ్ళు, కానీ అది పద్ధతి కాదని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్లు వేస్తే ఓడిపోయిన మీకు ఈవీఎంల మహిమ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాదు కదా, రాష్ట్రం మొత్తం కూడా 11 స్థానాలకి పరిమితం అయిపోయారు మీరు. కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్పాలి, కాబట్టి ఈవీఎంలు గుర్తొస్తాయి మీకు. కాబట్టి ప్రజలు నిజాయితీగా మీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చేసిన ఓట్ల ఫలితమే మీరు అధికారం కోల్పోవడం అని చెప్పే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. అయితే మీరు ఒకటి చెప్పారు, ఎమ్మెల్యే
వాళ్ళ కాళ్ళ పట్టుకోవాలి వీళ్ళ కాళ్ళ పట్టుకోవాలని. కరెక్టే సార్, నేను కాదనుకోండి. అసలు ఈ పాపానికి కారకులు ఎవరు సార్? మా గూడూరుని తిరుపతిలోకి వెళ్ళిపోయినట్టు పాపాత్ములు ఎవరు? ఆ రాక్షసులు ఎవరు చెప్పండి. మా నోరు కొట్టి మా గూడూరుని తిరుపతిలో కట్టినటువంటి కలిపినటువంటి స్వార్థపరులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి అడుగుతున్నా. చేసింది మీరు. ఆ రోజు మీకు నోరు లేవా? మేము మాట్లాడాం. ఎక్కడ మాట్లాడారు? ప్రెస్కి ఏమైనా ఇచ్చారా? ఒక మాట మాట్లాడారా? అంటే గూడూరు పేరు కూడా తీరాలి విషయం. ఎందుకంటే నా వాళ్ళు అందరూ నాకు చెప్పాల్సిన బాధ్యత కొట్టి. మీరు వైఎస్ఆర్సీపీ లీడర్లుగా ఒక్కరినా సరే మీరు గూడూరులో కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా? లే పైపెచ్చు స్కూటర్ ర్యాలీలు, స్వీట్ల పంపకాలు, ప్రెస్ మీట్లు. గూడూరుని నిలువలో కలపాలా? నేను కూడా గూడూరుకు వస్తా, జేఏసీ నాయకులతో మాట్లాడతా, వాళ్ళ మద్దతుగా కార్యక్రమాలు చేస్తా అంటే వెళ్ళని కూడా సంతోషం ఆహ్వానిస్తున్నాం. అట్లాకుండా నువ్వు ఆయన చొక్కా పడుకో ఈయన చొక్కా పడుకో అనే మాటలు మంచి పద్ధతి కాదు. మీరు పట్టుకో కూడా చొక్కాలు. మీరు ఎన్ని చొక్కాలు చింపారు? ఎన్ని షర్ట్లు చింపారు? మీరు ఎవరన్నా ఒక్కరన్నా మీరు మాట్లాడారా? పైకి మాట్లాడతారు తప్ప ఆ రోజు మీరు చేసిన పాపం అది. మీరు మమ్మల్ని తిరుపతిలో కలిపింది, మేము పోతామని చెప్పరా? ఆ రోజు జిల్లాను పెంచింది మీరు, జిల్లాలో పెంచిన పాపానికి మేము బలైనాం. ఆ రోజు ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడలేదే? ఏమో చెప్పండి, మీరే చెప్పండి. జేఏసీ నాయకులు కూడా మా గూడూరు పేర్లు కూడా దండం పెట్టి అడుగుతున్నా. ఒక్కరు మాట్లాడారా? లే మాట్లాడలా. మేము బయటకు వస్తే మా పైన తప్పుడు కేసులు పెట్టారు. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా. అదే వైఎస్ఆర్సీపీ అయితే స్వేచ్ఛ ఉండదు, బానిసత్వమే. కాబట్టి మీరు ఎవరు మాట్లాడలేకపోయారు ధైర్యంగా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్ణయానికి అదే ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేశారు. వాళ్ళ పడుకోరు చొక్కా. ఏమే ఆ రోజు ఏం చేస్తారు? పెద్ద నాయకులు ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారంట. దేనికి చేస్తారండి దీక్ష? మా జేఏసీ వాళ్ళు చేసి మొత్తం ఏంటి కూడా మిమ్మల్ని అభినందిస్తాం. అట్లాకుండా వెడగొట్టిన మీరే వచ్చి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను. మేము చెప్తున్నాం, రాజకీయ లబ్ధి కోసం సునీల్ కుమార్ ఆ మాట మాట్లాడు. నేను కూడా తప్పించుకునేవాడిని. నేను చెప్తున్నా ఒకటే, నా సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఏదైనా ఉంటే ఉన్నదొకటి మాట్లాడతా, అవమానపడినా అవమానపడతా తప్ప నేను అబద్ధాలు చెప్పి తప్పించుకునేటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ నా గూడూరు ప్రజల దగ్గర నేను అబద్ధాలు చెప్పను. నేనైతే నేను మళ్ళీ చెప్తే జేఏసీ నాయకులకి నా పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయి. పార్టీ పరంగా వస్తే నా పార్టీ నాకు ఎక్కువ, నా పార్టీ నా దేవుడే. నువ్వు మళ్ళీ ఎవరితో మాట చేస్తావంట? జగన్మోహన్ రెడ్డితో మాట్లాడంట, అప్పుడు నేను దీక్ష చేస్తానంట. అంటే నీకు మాత్రం పార్టీ, నేను మాత్రం ఇల్లు కావాలా, చొక్కా పట్టుకోవాలా? ఏందా ఇది అన్యాయం? అదేమంటే ఒక సామాజిక వర్గం. ఇదే సామాజిక వర్గం వాళ్ళకి ఎమ్మెల్యే అయింది మీరు, వేరే సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు మీరు. ఇప్పుడు మేము అనొచ్చు చేసింది మీరు సామాజిక వర్గం అని, కానీ మేము అనం. ఎందుకంటే అంత అవసరం లేదు మాకు. ఎందుకంటే ఉన్న వాస్తవాలు చెప్పాలి మీరు. అంతేగాని ఒక ఆయన ఉన్నాడు గూడూరులో, ఆయన చేశాడని ఆయనకి ఏం అవసరం అయ్యా? ఆయన వ్యాపారవేత్త, ఆయనకి ఏం అవసరం? నాలాంటి వాడిని 100 మంది పోతున్నారు ఆయన దగ్గరికి. అర్థమైందా? కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని నాయకత్వాలు ఇచ్చి ఈరోజు పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మర్చిపోవడం అనేది కూడా తప్పని నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఎమ్మెల్యే అంటే ఎవరు వల్ల అయ్యారండి? మీరు ఎమ్మెల్యే చెప్పండి. రాజకీయాల్లో కులాలు ఎందుకండి? రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసి ఎవరన్నా ఏడరే, లేకుండా కులాలను పెట్టి మాట్లాడి రెచ్చగొట్టి ఆయన పోయి చెప్పాడు, ఈయన పోయి చెప్పాడు, తప్పది. ఆయనకు అంత అవసరం లే. ఎందుకంటే గతం నుంచి కూడా చాలామంది పేదవాళ్ళని రాజకీయంగా ప్రోత్సహించినటువంటి మంచి మనుషులు వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల మీకు ఉపయోగం లేదు. కాబట్టి మీరు చేయాల్సింది చేయండి. సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను, రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చరణి వద్ద పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. ఇంటి స్థలాలు ఇస్తారంటే ఉద్యోగం ఇల్లు కట్టిస్తారంట, సిపిఎస్ వచ్చేస్తారంట. మీరు గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాలు 2 చేసావా? అంటే రాగాలంటే మీ నాయకుడి కన్నా మా నాయకుడు రాగాలు తీయడు. మా నాయకుడు స్టఫ్ ఉన్న వ్యక్తి, మా నాయకుడు ఊరికి వ్యవహారం చేయడు. లేదంటే ఉన్న పరిస్థితి మాట్లాడు తప్ప వేరే పరిస్థితి మాట్లాడు. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ అంతేగాని వ్యక్తిగతంగా విమర్శనం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా
నేను తెలియజేస్తున్నా. మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. టీచర్ ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకరు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ నాయకుల గురించి మీరు మాట్లాడకుండా మా నాయకుల గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ దాంట్లో గూడూరు విషయంలో మీరు కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిజంగా నాకు వచ్చి అత్తిరాన్ని కూడా నేను సీఎం గారికి పంపిస్తున్నా, అలాగే లోకేష్ గారికి పంపిస్తున్నా. నేనేమి ఇక్కడేమి వదిలేసి రాజీ అయిపోయి నేను దాంకొని తిరగట్లే. నేను గూడూరు లోకల్, నాది ప్రెస్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నా వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు నేను. కాబట్టి మీరు దాన్ని రాజకీయం చేద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఆ పాపం మీది, మీ పాపాన్ని కడుక్కో పరిస్థితి మీకు లేదు, కడుక్కోలేకపోయారు అది చెప్పారు మీరు. పాపం ఆ మాట కూడా చెప్పారు, మేము చెప్పాము ఆ రోజు చేయలేదని కూడా చెప్పారు. దానికి ధన్యవాదాలు. వాస్తవాలు ఒప్పుకున్నారు. మీరే రాక్షసులు, గూడూరుకి అన్యాయం చేసిన దానికి ప్రధానమైన పాత్ర మీదే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పుకున్నందుకు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి మాటలు వద్దు. ఏమన్నా ఉంటే మీరు మా జేఏసీకి కోఆపరేట్ చేయండి, వాళ్ళతో కలిసి శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వండి. నేను కూడా వస్తానని చెప్పి కూడా మా జేఏసీ వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీరే కాదు, మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సీఎం గారికి అలాగే మంత్రులకి లేఖ రాశారు, గూడూరుని నెల్లూరులో కలపని చెప్పి కూడా చెప్పారు. అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు చెప్పారు. ఎందుకంటే మా నాయకులు కూడా ఈరోజు చెప్తూ ఉన్నారు, మా నాయకులను చెప్పుకొని వదల్లా మా నాయకులు కూడా. కాబట్టి దానికి కారణం ఒకటే, ఇది తెలుగుదేశం పార్టీ, ఇది ప్రజల పార్టీ. ఇక్కడ ఎమ్మెల్యేకి మాట్లాడేదానికి హక్కు అధికారాలు ఉన్నాయి, మీ పార్టీలో హక్కు అధికారాలు లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పే రీజన్లు ఉన్నాయి. అయినప్పటికీ మనం ఆ రోజు ప్రజలకి ఆ రోజు చెప్పి ఓడేయాను కాబట్టి నైతికంగా నేను కూడా బాధ్యత వహించాలని చెప్పి నా ప్రజలకు చెప్పాను. ఇన్ని రోజులు లేరే మీరు, 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళారు సార్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ఇప్పుడు గూడూరుకు వచ్చారు సార్? ఎప్పుడన్నా మీరు ఏమన్నా ఎలక్షన్లో వచ్చారా? లేకపోతే అప్పుడు వైఎస్ఆర్సీపీ నిలబడినటువంటి మురళీ గారికి ఏమన్నా మీరు ఓట్లు ఏమని అడిగారా? చెప్పండి, అదేనా చెప్పండి. లేదు కదా. అసలు మీ గూడూరు పోతే తనుకున్నారు మీరు పోనీ గూడూరు అని. ఈరోజు అనస్పేట మా గూడూరు అంట. నాకు అర్థం కదా ఇది ఎంతవరకు ఎవరిది మీది నటనా మాది నటనా అని ప్రజలకు తెలియాలా. అంతేగాని ఇది పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా గూడూరు విషయంలో నేను చెప్పిన మాటనైతే తప్పే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా జేఏసీకి ఎప్పుడు కూడా కోఆపరేట్ చేస్తా. వాళ్ళు ఏం కావాలన్నా నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఇప్పుడు దాకా కూడా గూడూరు కావాలని పోరాడినటువంటి మా జేఏసీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తాం, మాట్లాడదాం. అందరం కూడా సీఎం గారు ఎప్పుడు ఇచ్చిస్తాం. అంతేగానే మీ నోటికి వచ్చినట్టు వ్యక్తిగత పదాలు, చొక్కాలు పట్టుకోండి, చేతులు పట్టుకోండి అంటే మీరు అప్పుడు పట్టుకోండి నా జగన్మోహన్ చొక్కా. అప్పుడు ఎందుకు పడ్డే చొక్కా మీరు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు నన్ను పట్టుకున్న చొక్కా అది మీరు పెట్టుకోకూడదు. మీరు ఒక్కరొక్కరు చొక్కా, ఒక ఐఏఎస్ చొక్కా పడుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పడకూడదా? మీ వైఎస్ఆర్సీపీ నాయకులు చొక్కా పడకూడదు. మీరా అయినా చేసిన పాపాన్ని ఇప్పుడు ఏదో ఏఏసీమని చెప్పి మా పైన వేసే కార్యక్రమం. చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉన్నారు ఏఏసీలో, అర్థం చేసుకోండి. ఈ పాపం ఎవరితో అర్థం చేసుకోండి. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జరిగిన కాల్పులు కలకలం రేపాయి. నెల్లూరులోని కల్లూరుపల్లి వద్ద పెంచలయ్య అనే వ్యక్తి హత్య జరిగిన నేపథ్యంలో హత్యకు సంబంధించి నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో నక్కి ఉన్నారని సమాచారం రావడంతో షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని పోలీసు బృందంతో పరిశీలించారు. ఈ క్రమంలో జేమ్స్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ ఆదినారాయణపై కత్తితో దాడి చేశారన్నారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు కాల్చగా నిందితుడు మరోసారి దాడి చేయబోయారన్నారు. దీంతో కానిస్టేబుల్ నిందితుడి కాలిపై కాల్చడంతో గాయమైందన్నారు. కానిస్టేబుల్ నిందితుడు జేమ్స్ ఇద్దరిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారన్నారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. దీనిపై క్లూస్ టీంతో దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు తెలియజేశామని ఆయన తెలిపారు. నెల్లూరులోని కల్లూరుపల్లిలో పాత గొడవల నేపథ్యంలో ఒక అతను పెంచలేని అతని మీద అపోనెంట్ గ్రూపు కొంతమంది కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన తీవ్ర గాయపడ్డారు. తదుపరి హాస్పిటల్కి తీసుకుని వెళ్తే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. దానిపైన హత్యా నేరం కింద కేసు నమోదైంది రూరల్ పోలీస్ స్టేషన్లో. ఆ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ వేణు గారు, ఆయనకు రాబడిన సమాచారం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు, అలానే కొన్ని స్పెషల్ టీమ్స్ ఈ ముద్దాయిల గురించి స్పెషల్ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవాలని ప్రత్యేక బృందాలని పంపించారు. ఆ క్రమంలో రాబడిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ గారు ఈ షుగర్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చారు. వచ్చిన క్రమంలో
వ్యక్తి మన హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ మీద దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన గాయపడ్డారు. లెఫ్ట్ షోల్డర్ ఒకటి, చేతి మీద గాయమైంది. దాంట్లో ఈ ఆదినారాయణ గారు, గాయపడిన ఆదినారాయణ గారు వెంబడే కేకలు పెట్టేసరికి పక్కనే మా ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు రెస్క్యూలోకి. వచ్చినప్పుడు ఇటు మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలియదు, చీకటిగా ఉంది కొంచెం. వెంబడే ఆయన ఆత్మరక్షణ నిమిత్తం గాలిలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. నెక్స్ట్ పైకి వస్తుంటే ఆ దుందుగుడు వెంబడే ఆయన కాళ్ళ మీద కాల్చిన క్రమంలో అతను గాయపడ్డాడు. సబ్సీక్వెంట్గా ఎవరు నువ్వు ఏంటి అనేది వెరిఫై చేస్తే నేను ఇలా వాళ్ళని పెంచిరైన చంపిన దాంట్లో జేమ్స్ నేను నా 10 మంది వచ్చి మాకు పాత గొడవలు ఉన్నాయని చెప్పి అతను చెప్పడం జరిగింది. ముందు విచారణ తర్వాత అతను గాయపడిన వ్యక్తి కాబట్టి వెంబడే హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. సో అతను పరిస్థితి బాగానే ఉంది, ఇక్కడ కానీ ఉంది, ఇబ్బంది లేదు. ఆదినారాయణ గారిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ఆయన కూడా ట్రీట్మెంట్ జరిగింది, ఆయన కూడా ఇబ్బంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును నెల్లూరులో కలిపే వరకు ఉద్యమించాలి. గూడూరులో నిరాహార దీక్ష కూర్చుంటానని ప్రకటించిన వైకాపా నాయకులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కదా ప్రసన్నన్న, రాజకీయ లబ్ధి కోసం నిరాహార దీక్షలు ఎందుకని ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.